ఉంటుంది. ఇలాంటి సహకారం పేదవాళ్ళ కోసమే కదా, ప్రతి పేదవాళ్ళకి పొలాలు అందాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోదీ ఈ రోజు ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా పేదవాళ్ళ కోసమే. కాబట్టి మనందరం చేయాల్సింది అలాంటి గొప్ప వ్యక్తులు మరి ఈ రోజు మూడోసారి గెలిపించుకోకపోతే దేశం మొత్తం కూడా మీరు ఆలోచించండి. ఇలా ఏ స్థాయికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలు ఏ పథకాలతో చెప్పారు ఆ పథకాలను చెప్పారు ఇలా కరెక్ట్ వస్తుంది. అసలు ఇంటికి కరెంట్ పోయింది అంటే పేదవాళ్ళు ఎలా వస్తారు? ఇలా ఉచితం ఉచితం ఇస్తుందని చెప్పి ఇంట్లో చెప్పాల్సినట్టు చేస్తున్నారు. అంటే 3 గంటలు పెద్దవాళ్ళు ఎలా ఉండాలి? అసలు ఏమైనా ఉండబడుతుందా? ఏమైనా టెంపరేచర్కి ఏమైనా ఇళ్ళలో ఉండబడుతుందా? లేకపోతే మనకు నాణ్యమైన కరెంట్ ఇచ్చి మనకు మన ఉచితంగా వేయాల్సిన అవసరం లేదు. మేము తీసుకొని